ఇండియన్ హిస్టరీ మాడ్యూల్లో భాగంగా మనం మధ్యయుగ భారత చరిత్ర అంటే మిడివల్ ఇండియన్ హిస్టరీ గురించి డిస్కస్ చేసుకుంటున్నాము. అందులో ఇవాళ మనం డిస్కస్ చేసుకునే చాప్టరు ఎగ్జామినేషన్ పరంగా చాలా 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 అంటే ఇంపార్టెంట్. ఖచ్చితంగా ప్రశ్నలు అనేది ఇందులో వస్తాయి. ఎటువంటి ఏరియాస్ నుంచి వస్తాయి ఏంటని చెప్పేసి మీకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో చూద్దాం. కాబట్టి ఇవాళ మనం డిస్కస్ చేసుకునేది విజయనగర సామ్రాజ్యం. సో విజయనగర ఎంపైర్ తెలుగు ప్రాంతానికి సంబంధించింది అనమాట. ప్రధానంగా తెలుగు ప్రాంతం అంటే మన తెలుగు మాట్లాడే ప్రాంతాలు ఉన్నాయి కదా, వీటికి సంబంధించినటువంటి సామ్రాజ్యం అనమాట. ఇందులోనే మనకి గొప్ప రాజులు ఉంటారు. శ్రీకృష్ణదేవరాయలు, రెండవ దేవరాయలు, సాలువ నరసింహరాయలు, వీళ్ళంతా ఉంటారు. కాబట్టి అసలు విజయనగర సామ్రాజ్యం అనేది ఎలా ఏర్పడింది, దానికి సంబంధించినటువంటి సోషియో ఎకనామిక్ కండిషన్స్ ఏమున్నాయి, ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ ఏముందనేది, ఫారెన్ ట్రావెలర్స్ ఎవరున్నారు, ప్రతి ఒక్క అంశాన్ని చాలా క్లియర్గా చూద్దాము. ఫస్ట్ ఈ విజయనగర సామ్రాజ్యం అనేది మొట్టమొదటిసారిగా 1336లో ప్రారంభమైంది. 1647 వరకు ఉన్నదన్నమాట. ఇది 1336వ సంవత్సరంలో హరిహరరాయలు, బుక్కరాయలు అనే ఇద్దరు బ్రదర్స్ అనమాట. సో స్థాపకులు ఎవరు స్థాపించారు? ఈ స్థాపకులు ఎవరంటే హరిహరరాయలు. సో హరిహరరాయ, ఇతని బ్రదర్ అయినటువంటి బుక్కరాయ, హరిహరరాయ, బుక్కరాయ. సో వీళ్ళిద్దరు అన్నదమ్ములు అనమాట. వీళ్ళిద్దరు కలిసి ఈ విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించారు. సో ఇద్దరు అన్నదమ్ములు. ఇక్కడ చూడండి, ఇది విజయనగర సామ్రాజ్యం అనేది చాలా పెద్దది. ఎప్పుడంటే శ్రీకృష్ణదేవరాయల కాలంలో ఇక్కడి నుంచి ఒడిస్సా ప్రాంతం దగ్గర నుంచి చూడండి మొత్తం మహారాష్ట్ర వరకు, ఇదంతా తమిళనాడు, కేరళలోని కొంత ప్రాంతం వరకు ఇదంతా కూడా ఒకప్పుడు విజయనగర సామ్రాజ్యం కింద ఉండేది. ఇదంతా కూడా ఇది ఎప్పుడంటే శ్రీకృష్ణదేవరాయల కాలంలో, ఆయన కాలంలోనే ఈ సామ్రాజ్యం అతి పెద్దదనమాట. మిగతా రాజుల కాలంలో కొంచెం చిన్నగా ఉండే సామ్రాజ్య విస్తీర్ణం. కాబట్టి ఈ యొక్క విజయనగర సామ్రాజ్యాన్ని హరిహరరాయలు, బుక్కరాయలనే ఇద్దరు అన్నదమ్ములు స్థాపించారు. ఎవరంటే వాళ్ళ గురువు అనమాట. గురువు అయినటువంటి విద్యారణ్య స్వామి అంటారు. సో విద్యారణ్య స్వామి యొక్క ఆశీస్సులు తీసుకుని వీళ్ళు స్థాపించారు. హరిహరరాయలు, బుక్కరాయలు స్థాపించారు. వీళ్ళు ఏ వంశానికి చెందిన వాళ్ళంటే సంగమ వంశానికి చెందిన వాళ్ళు. సంగమ వంశం. విజయనగర సామ్రాజ్యాన్ని మొత్తం 4 వంశాలు పరిపాలిస్తాయి. అందులో మొట్టమొదటి వంశం, ఇది ఫస్ట్ డైనస్టీ అనమాట. సో మొట్టమొదటి వంశం వచ్చేసి సంగమ డైనస్టీ. కాబట్టి ఇప్పుడు మనం చూస్తే వీళ్ళు స్థాపించారు. ఎవరి యొక్క ఆశీర్వాదంతో, వాళ్ళ యొక్క గురువు అయినటువంటి విద్యారణ్య స్వామి ఆశీస్సులతో తుంగభద్ర నది ఒడ్డున ఈ విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించారు. ఏ వంశం వాళ్ళంటే సంగమ వంశానికి చెందిన వాళ్ళు. సో దే బిలాంగ్ టు ది సంగమ డైనస్టీ. అసలు వీళ్ళు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు? ఈ బ్రదర్స్ అనేవాళ్ళు, హరిహరరాయలు, బుక్కరాయలు అనే వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా స్థాపించారు అనేది ఇప్పుడు మనం చూద్దాం. సో వీళ్ళు మామూలుగా కాకతీయుల దగ్గర సామంతులుగా ఉండేవాళ్ళు ఫస్ట్. అంటే వాళ్ళ దగ్గర ఉన్నతాధికారులుగా పనిచేశారు. ఎవరు? ఈ యొక్క హరిహరరాయలు, బుక్కరాయలు కాకతీయుల దగ్గర ఉండేవాళ్ళు. సో కాకతీయులు అంటే ఎవరు? ఓరుగల్లు ప్రాంతాన్ని అంటే వరంగల్ని రాజధాని చేసుకుని పరిపాలించే కాకతీయులు. సో కాకతీయుల దగ్గర సామంతులుగా ఉన్నారు. అసలు ఏం జరిగిందంటే కాకతీయుల మీద ఈ యొక్క ఢిల్లీ సుల్తాన్లు దాడులు చేస్తారు. ఎవరు? మహమ్మద్ బిన్ తుగ్లక్ అనమాట. వాళ్ళ నాన్న ఘియాసుద్దీన్ తుగ్లక్ ఢిల్లీ సుల్తాన్గా ఉన్నప్పుడు ఆయన యువరాజుగా ఉంటారు. ఆయన ఈ కాకతీయ సామ్రాజ్యం మీద 2 దండయాత్రలు చేస్తాడు. అందులో చివరి దండయాత్రలో కాకతీయ సామ్రాజ్యం యుద్ధంలో ఓడిపోతుంది. ఆ కాకతీయ రాజు అయినటువంటి 2వ ప్రతాపరుద్రుడిని, మిగతా చాలా మంది బందీల్ని ఢిల్లీకి తీసుకెళ్ళిపోతారు. ఢిల్లీకి వెళ్ళే క్రమంలో 2వ ప్రతాపరుద్రుడు ఆయన యొక్క ఆస్థాన నర్తకైనటువంటి మాచిలదేవితో కలిసి నర్మదా నదిలో దూకి చనిపోతారు. దాంతో కాకతీయ సామ్రాజ్యం అంతమైపోతుంది. సో ఇంకా కొంతమంది బందీలని ఢిల్లీ తీసుకెళ్లారు కదా, అందులో ఈ అన్నదమ్ములు కూడా ఉంటారు. కాబట్టి హరిహరరాయలు, బుక్కరాయలు కాకతీయుల సామంతులుగా ఉన్నప్పుడు వాళ్ళని ఢిల్లీ తీసుకెళ్లారు. ఢిల్లీ సుల్తాన్లు తీసుకెళ్ళక్కడ మతం మార్చేస్తారు. వాళ్ళని మతం మార్చేస్తారు. అంటే ఇస్లాంలో వెళ్ళిపోయారు. ఇద్దరు బ్రదర్స్ హిందూ మతం నుంచి ఇస్లాంలో స్వీకరించారు. బలవంతంగా మత మార్పులు జరిగేవి. అప్పట్లో కొన్ని లక్షల మంది మతం మారారు ఢిల్లీ సుల్తాన్ల కాలంలో, తర్వాత ఈ యొక్క మొఘల్ పీరియడ్లో. కాబట్టి వీళ్ళు మతం మారిన తర్వాత ఇప్పుడు మహమ్మద్ బిన్ తుగ్లక్ ఏం చేస్తాడు? ఎవరు? మహమ్మద్ బిన్ తుగ్లక్. సో మహమ్మద్ బిన్ తుగ్లక్ సుల్తాన్ అయిన తర్వాత కంపిలీ ప్రాంతం అనమాట. కంపిలీలో ఒక ప్రాంతం ఉంటుంది. సో ఇది మనకి కర్ణాటకలో ఉంటుంది. ఈ కంపిలీ ప్రాంతంలో ఒక తిరుగుబాటు వస్తుంది అనమాట. ఒక తిరుగుబాటు అనేది మొదలవుతుంది. ఈ తిరుగుబాటు అణచివేయడం కోసం వీళ్ళిద్దరిని ఆయన యొక్క ప్రతినిధిగా పంపిస్తాడు తుగ్లక్. అంటే హరిహరరాయల్ని, బుక్కరాయల్ని ఈ మహమ్మద్ బిన్ తుగ్లక్ ప్రతినిధులుగా మీరు ఆ తిరుగుబాటు అణచివేయండి అని చెప్పేసి పంపిస్తాడు.
సో వాళ్ళు కంపిలీ ప్రాంతానికి వచ్చి మహమ్మద్ బిన్ తుగ్లక్ని బుర్డీ కొట్టిస్తారు. అంటే అతను మోసం చేసి మళ్ళీ విద్యారాయణ స్వామి దగ్గరికి వెళ్ళి తుంగభద్ర నదిలో మునిగి పవిత్రులయ్యి హిందూ మతంలోకి వస్తారు. మళ్ళీ హిందూ మతాన్ని స్వీకరించి ఆ విద్యారాయణ స్వామి యొక్క ఆశీస్సులతో విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించారు. సో అర్థమైందా ఎలా స్థాపించారు? విజయనగర సామ్రాజ్యాన్ని ఎలా స్థాపించారో మీకు క్లియర్గా అర్థమైంది కదా. సో ఈ విధంగా విజయనగర సామ్రాజ్యాన్ని తీసుకొచ్చారు ఎవరు? హరిహర రాయలు, బుక్కరాయలు. అంటే మహమ్మద్ తుగ్లక్ని దగ్గరుండి ఇలా వచ్చి ఇదంతా జరుగుతుంది. అయితే వీళ్ళు ఎక్కడంటే ఎగ్జాక్ట్లీ మనకి సౌత్ బ్యాంక్ ఆఫ్ ది తుంగభద్ర అనేవారు. అంటే దక్షిణ ఒడ్డున తుంగభద్ర నది అయినటువంటి దక్షిణ ఒడ్డున ఏ నది? తుంగభద్ర నది దగ్గర, అంటే మన ఆంధ్ర కర్ణాటక బోర్డర్ అనమాట. తుంగభద్ర నది ఒడ్డున విజయనగరం అని చెప్పేసి ఒక నగరాన్ని తీసుకొచ్చారు, విజయనగర. సో విజయనగర అని చెప్పేసి ఒక సిటీని తీసుకొచ్చి ఇది నిర్మాణం మొదలుపెట్టి విజయనగరాన్ని దీనిని రాజధానిగా చేసుకున్నారు. దీనిని రాజధానిగా చేసుకుని మొదలుపెట్టారు. దీనిని రాజధానిగా చేసుకుని వాళ్ళ సామ్రాజ్యమే మొదలుపెట్టారు అనమాట. విజయనగర అంటే సిటీ ఆఫ్ విక్టరీ అని, సిటీ ఆఫ్ విక్టరీ అని చెప్పేసి అర్థం. కాబట్టి విజయనగర సామ్రాజ్యం యొక్క రాజధాని విజయనగర. ఇక్కడి నుంచి దాన్ని విజయనగర సామ్రాజ్యం అని చెప్పేసి పిలవడం జరిగింది. ఇక్కడ మనం గమనిస్తే హరిహర రాయలు, బుక్కరాయలు స్థాపకుడు, విజయనగర సామ్రాజ్య స్థాపకుడు. వాళ్ళు ఏ వంశానికి చెందిన వాళ్ళంటే సంగమ డైనస్టీకి సంబంధించిన వాళ్ళు. ఓకేనా? సో ఈ విధంగా విజయనగర సామ్రాజ్యం అనేది మొదలైందనమాట, స్థాపించబడింది హరిహర రాయలు, బుక్కరాయల చేత. ఈ విజయనగర అనే రాజధానిని చేసుకొని నగరాన్ని నిర్మిస్తూ ఇలా మొదలైందనమాట తుంగభద్ర నది ఒడ్డున. ఓకేనా? ఇంతవరకు క్లియర్ కదా. ఇప్పుడు మనం విజయనగర సామ్రాజ్యానికి సంబంధించి చూస్తే, అయితే విజయనగర సామ్రాజ్యానికి బహుమని సామ్రాజ్యానికి మధ్య ఎప్పుడు యుద్ధాలు జరుగుతూనే ఉండేది. ఈ బహుమని సామ్రాజ్యం అనేది ఏంటి అంటే, విజయనగర సామ్రాజ్యం ఏర్పడిన తర్వాత కొన్ని సంవత్సరాలకి బహుమని సామ్రాజ్యం కూడా ఏర్పడింది. ఈ బహుమని సామ్రాజ్యం అనేది మన సౌత్ ఇండియాలోనే మొట్టమొదటి ముస్లిం కింగ్డమ్ అనమాట. మన భారతదేశంలో ఉన్నటువంటి దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి మొట్టమొదటి ముస్లిం సామ్రాజ్యమే బహుమని కింగ్డమ్. ఇది ఢిల్లీ సుల్తాన్ల కింద ఉండి తర్వాత స్వతంత్రంగా ఏర్పడ్డారు, ఇండిపెండెంట్గా ఏర్పడ్డారు. కాబట్టి విజయనగర సామ్రాజ్యానికి ఈ బహుమని కింగ్డమ్ మధ్య ఎప్పుడు యుద్ధాలే. సో వరుస యుద్ధాలు అనేవి జరుగుతూనే ఉండేది ఎప్పుడు. కాబట్టి ఎవరెవరికి వరుస యుద్ధాలంటే, సో ఒకటి విజయనగర సామ్రాజ్యం, విజయనగర సామ్రాజ్యానికి, ఇంకోటి వచ్చేసి బహుమని సామ్రాజ్యానికి వీళ్ళిద్దరి మధ్య ఎప్పుడు కూడా యుద్ధాలు జరుగుతూనే ఉండేది. ఈ బహుమని సామ్రాజ్యం అనేది మన దక్షిణ భారతదేశంలో మొట్టమొదటి ముస్లిం కింగ్డమ్ అనమాట. ఓకేనా? అప్పటి వరకు దక్షిణ భారతదేశంలో ఎక్కడ ముస్లిం రాజ్యాలు లేవు, ఇదే మొట్టమొదటిది స్వతంత్రంగా ఏర్పడింది. అయితే ఎందుకు జరిగాయి వరుస యుద్ధాలు జరిగాయని చెప్పేసి మనం చెప్పుకున్నాం. ఎందుకు? కారణాలు ఉంటాయి కదా. ఖచ్చితంగా రెండు రాజ్యాలు యుద్ధం చేసుకున్నాయంటే ఆ రాజ్య విస్తరణలో భాగంగా ఏవో ప్రాంతాలు ఉంటాయి, ముఖ్యమైన ప్రాంతాలు ఉంటాయి, వాటి కోసమే యుద్ధాలు జరుగుతాయి. కాబట్టి ఇక్కడ మనం చూస్తే ఫస్ట్ వచ్చేసి రాయచూరు దోబ్ అనమాట, ఫెర్టైల్ రీజన్ బిట్వీన్ కృష్ణా అండ్ తుంగభద్ర. ఇక్కడ రాయచూరు దోబ్ అనమాట, డోబ్. సో రాయచూరు డోబ్ అనేది కృష్ణా నది, అలానే తుంగభద్ర, దానికి ఉపనదైనటువంటి తుంగభద్ర. సో తుంగభద్ర నది మధ్యలో ఉంటుంది, ఈ రెండు నదుల మధ్యలో. డోబ్ అంటే ఏంటి? డోబ్ అంటే రెండు నదుల మధ్య గల ప్రాంతం అనమాట. రెండు నదుల మధ్య పెద్ద ప్రదేశం ఉంటుంది. సో మనకి బిస్తు దోబు, రచనా దోబు సింధు ప్రాంతాల్లో ఉంటాయి, పంజాబ్ రీజియన్లో. రోహిల్ఖండ్ ఇట్లాంటి అవధ్ దోబులు ఇట్లా ఉంటాయి కదా, రోహిల్ఖండ్ దోబు మనకి ఉత్తరప్రదేశ్ అక్కడ ఉంటుంది. ఇలా అనమాట. డోబ్ అంటే రెండు నదుల మధ్య ఉన్నటువంటి మైదానమైన ప్రాంతాన్ని దోబ్ అంటారు. చాలా సారవంతంగా ఉంటాయి, ఆ భూముల్లో పంటలు బాగా పండుతాయి అనమాట, దిగుబడి కూడా బాగా వస్తుంది. అంటే చాలా సారవంతమైన నేలలు ఉంటాయి కాబట్టి మంచి ఒండ్రు నేలలు ఉంటాయి, అల్లువేలు సాయిల్స్ ఉంటాయి, అందువల్ల అక్కడ పంటలు బాగా పండుతాయి. కాబట్టి వీళ్ళు రాయచూరు దోబు కోసం ఈ యొక్క బహుమని సామ్రాజ్యము, విజయనగర సామ్రాజ్యం మధ్య పెద్ద యుద్ధాలు జరిగేవన్నమాట. యుద్ధాలు అనేవి జరుగుతూ ఉండేది, ఎందుకంటే సారవంతమైన నేలలు. నెక్స్ట్ వచ్చేసి తుంగభద్ర దోబు అనమాట. ఒకటి రాయచూరు దోబు, ఇంకోటి వచ్చేసి తుంగభద్ర దోబు అనమాట. సో ఇది వచ్చేసి మనకి కృష్ణ అంటే గోదావరి ప్రాంతం, సో కృష్ణ గోదావరి డెల్టా అనమాట, డెల్టా. సో ఇదొకటి. ఇంకోటి వచ్చేసి కన్నా మరాఠవాడ. సో మరాఠవాడ ప్రాంతం కోసం కూడా, మరాఠవాడ ఇవన్నమాట. ఇవి మూడు కారణాలు. అసలు బహుమని సామ్రాజ్యానికి, విజయనగర సామ్రాజ్యానికి గల ప్రధానమైనటువంటి కారణాలు, వాళ్ళ మధ్య జరిగిన వరుస యుద్ధాలు, ఎప్పుడు యుద్ధాలు జరుగుతూనే ఉండేది.
కాబట్టి ఇవన్నమాట ఈ టైంలో వచ్చినటువంటి యుద్ధాలకు కారణాలు. ఒకటి రాయచూర్ దోబు, తుంగభద్ర దోబు, అలానే మరాఠవాడ. అయితే ఇట్ ఈస్ ద సౌత్ ఇండియన్ మెయిన్ రైవల్స్ ఫర్ ది సుల్తాన్ ఆఫ్ మదురై. ఇక్కడ సౌత్ ఇండియాలో మనకి సో మీరు ఒకసారి మ్యాప్ చూడండి, ఇండియా మ్యాప్ చూస్తే సో ఇక్కడ వచ్చేసి ఇక్కడంతా కూడా విజయనగర సామ్రాజ్యం ఉంటుంది, ఇక్కడ బహుమని సామ్రాజ్యం ఉంటుంది, ఇది బహుమని సామ్రాజ్యం, సో ఇది విజయనగర సామ్రాజ్యం. ఇక్కడ మదురై సుల్తాన్లు ఉంటారు, మళ్ళీ ఇక్కడ మదురై సుల్తాన్లు. అంటే ఇక్కడ ఇది బహుమని సామ్రాజ్యం, ఇది విజయనగర సామ్రాజ్యం, ఇదంతా ఇది వచ్చేసి మదురై సుల్తాన్లు. సౌత్ ఇండియాలో మళ్ళీ ఇంకొక రైవల్స్ ఉండేది వీళ్ళకి, విజయనగర సామ్రాజ్యం, వీళ్ళు వచ్చేసి మదురై సుల్తాన్లు. మదురై సుల్తాన్లు కూడా ఈ ఢిల్లీ సామ్రాజ్యం కింద ఉండి తర్వాత స్వతంత్రులయ్యారు, తర్వాత స్వతంత్రంగా ఏర్పడ్డారనమాట. ఇది ఒక ఇస్లాం కింగ్డమ్. అంటే మనకి బహుమని అనేది మన సౌత్ ఇండియాలో ఫస్ట్ ముస్లిం కింగ్డమ్ అయితే మదురై సుల్తాన్లు సెకండ్ కింగ్డమ్ అనమాట. సో అర్థమైందా? కాబట్టి మన దక్షిణ భారతదేశంలో మొట్టమొదటి ముస్లిం సామ్రాజ్యం బహుమని కింగ్డమ్, సెకండ్ వచ్చేసి మదురై సుల్తాన్లు. వీళ్ళంతా కూడా ఢిల్లీ సుల్తాన్ల వల్లే వచ్చారు. అసలు మన సౌత్ ఇండియాలోకి ముస్లింలు ఎలా వచ్చారంటే ఢిల్లీ సుల్తాన్ల వల్లే వచ్చారు. మహమ్మద్ తుగ్లక్ కావచ్చు, ఆ టైంలో ఈ యొక్క బహుమని సామ్రాజ్యం ఉండేది, అప్పుడు స్వతంత్రంగా లేదు. మదురై వరకు వెళ్ళారు కదా, మదురై సుల్తాన్లు ఉండేవాళ్ళు. వీళ్ళు స్వతంత్రులైపోయి సామ్రాజ్యాలుగా ఏర్పరచుకున్నారు. ఆ విధంగా మన సౌత్ ఇండియాలోకి ముస్లిమ్స్ అనేవాళ్ళు వచ్చారు. ఓకేనా? కాబట్టి ఈ యొక్క విజయనగర సామ్రాజ్యానికి ఒక పక్క బహుమని సామ్రాజ్యము, ఇంకొకటి మదురై సుల్తాన్లు అయితే వీళ్ళు రైవల్స్ అనమాట, ప్రత్యర్థులుగా ఉండేవాళ్ళు. వీళ్ళతో యుద్ధాలు జరుగుతూనే ఉండేవి. ఇక్కడ చూడండి, డ్యూరింగ్ రీజన్ ఆఫ్ ది రామరాయ. సో రామరాయ ఉన్నప్పుడు రామరాయలు ఉన్నప్పుడు కంబైన్డ్ ఫోర్సెస్ ఆఫ్ ది బీజాపూర్, అహ్మద్నగర్, గోల్కొండ, బీదర్ సో డిఫీటెడ్ హిమ్ ఇన్ ది బ్యాటిల్ ఆఫ్ తల్లికోట 1565. సో ఎండెడ్ ది విజయనగర సామ్రాజ్యం, విజయనగర ఎంపైర్. సో విజయనగర సామ్రాజ్యం అంతమైంది ఎప్పుడంటే ప్రధానంగా చెప్పాలంటే 1565లో. సో 1565లో ఒక పెద్ద యుద్ధం జరుగుతుంది. దాన్నే తల్లికోట యుద్ధం అంటారు, తల్లికోట. సో తల్లికోట మళ్ళీ చెప్పుకుందాము, తల్లికోట యుద్ధం అంటారు, రాక్షస తంగడి యుద్ధం అంటారు, రాక్షస తంగడి అంటారు, బన్నిహట్టి యుద్ధం అని కూడా అంటారు, బన్నిహట్టి. సో బన్నిహట్టి అని యుద్ధం అని కూడా అంటారు. సో బన్నిహట్టి యుద్ధం అని కూడా అంటారు. కాబట్టి రాక్షస తంగడి యుద్ధం అన్న, రాక్షస తంగడి బ్యాటిల్, బన్నిహట్టి బ్యాటిల్ అండ్ తల్లికోట బ్యాటిల్ ఆల్ ఆర్ సేమ్, అన్నీ ఒకటే అనమాట. కాబట్టి ఇక్కడ తల్లికోట యుద్ధంలో విజయనగర సామ్రాజ్యాన్ని ఓడించారు. ఎవరంటే ఈ బహుమని సామ్రాజ్యం అనేది విడిపోతుంది. చివరిలో మళ్ళీ బహుమని సామ్రాజ్యం 5 సామ్రాజ్యాలకు విడిపోతుంది. ఆ విడిపోయిన దాంట్లో కొంతమంది కూటమి కలిసి విజయనగర సామ్రాజ్యంలో రాజుని అలీ రామారాయలు హెడ్గా ఉంటాడు, ఆ టైంలో కమాండర్గా ఉంటాడు. వాళ్ళని ఓడించి రామరాయలే ఈ విజయనగర సామ్రాజ్యాన్ని అంతం చేస్తారు. అంతం చేసిన తర్వాత కొంత ప్రాంతం ఉంటుంది విజయనగర సామ్రాజ్యంలో, చంద్రగిరి, వేలూరు, తమిళనాడు ఆ ప్రాంతాలు, వాటిని ఆరవీడి డైనస్టీ వాళ్ళు పరిపాలించారు. ఆరవీడి డైనస్టీ వాళ్ళు పరిపాలించారు అన్నమాట. అర్థమైందా? నిజానికి విజయనగర సామ్రాజ్యం అంతమైంది తల్లికోట యుద్ధంతోనే. సో తల్లికోట యుద్ధంతోనే అంతమైపోతుంది. కాబట్టి తల్లికోట యుద్ధం ఎవరో జరిగిందంటే ఒకవైపు వచ్చేసి విజయనగర సామ్రాజ్యం. సో విజయనగర సామ్రాజ్యం తల్లికోట యుద్ధం జరిగింది ప్రధానంగా ఒకవైపు విజయనగర సామ్రాజ్యం. సో విజయనగర సామ్రాజ్యం ఒకవైపు ఉంటుంది. సో ఈ వైపు బహుమని కూటమి అనమాట. సో బహుమని సామ్రాజ్యం యొక్క కూటమి. సో బహుమని కూటమి ఇందులో ఎవరు ఉన్నారంటే బిజాపూరు, అహ్మద్నగరు, గోల్కొండ, బీదర్. కాబట్టి ఇందులో ఎవరెవరు ఉన్నారు బహుమని కూటమి అంటే బీదర్. సో బీదర్, గోల్కొండ, బీజాపూర్, అహ్మద్నగర్. ఇందులో బేరార్ పాల్గొందు. ఇవన్నీ ఈ 4 రాజ్యాలు పాల్గొంటాయి. ఇవన్నీ ఒకవైపు, విజయనగర సామ్రాజ్యం ఒకవైపు. ఇక్కడ గోల్కొండ సుల్తాను లీడ్ చేస్తాడు ఆర్మీని. ఇక్కడ గోల్కొండ సుల్తాను ఆర్మీని లీడ్ చేస్తాడు. ఇక్కడ వచ్చేసి ఎవరు నాయకత్వం వహిస్తారంటే అలీ రామారాయలు. రాజు ఎవరంటే సదాశివరాయలు రాజుగా ఉంటాడు, విజయనగర సామ్రాజ్య రాజుగా. కానీ మొత్తం ఆర్మీని లీడ్ చేసేది ఎవరంటే అలీ రామారాయలు. అలీ రామారాయలు ఎవరంటే శ్రీకృష్ణదేవరాయల యొక్క అల్లుడే అలీ రామారాయలు అనమాట. ఓకేనా? ఆరవీడి వంశానికి చెందిన అతను లీడ్ చేస్తారు ఆర్మీని. అయితే యుద్ధంలో ఓడిపోతారు, విజయనగర సామ్రాజ్యం ఓడిపోతుంది. దీంతో అంతమైపోద్ది అనమాట. వాళ్ళు ఆ నగరాన్ని మొత్తాన్ని తగలబెట్టేస్తారు కోపంతో. సో విజయనగర సామ్రాజ్యం మొత్తాన్ని తగలబెడతారు. ఇలా విజయనగర సామ్రాజ్యం అనేది హరిహర్రాయలు బుక్కరాయలు స్థాపించారు. ఇక్కడ అలీ రామారాయలు, సదాశివరాయలు ఉన్నప్పుడు యుద్ధంలో ఓడిపోయారు అనమాట. ఆ యుద్ధంలో ఓడిపోయిన తర్వాత చాలా ప్రాంతాన్ని కోల్పోయారు వాళ్ళు. ఆ కర్ణాటక ప్రాంతాలు అవన్నీ కోల్పోయారు, ఆంధ్రాలో చాలా ప్రాంతాలు కోల్పోతారు. అర్థమైందా? తర్వాత ఇక్కడికి వచ్చేస్తారు, వేలూరు, చంద్రగిరి, శ్రీకాళహస్తి, తిరుపతి ఉంది కదా, ఆ ప్రాంతాన్ని ఆరవీడి డైనస్టీ పరిపాలిస్తుంది. అది కూడా విజయనగర సామ్రాజ్యంలో భాగమే.
కొంత ప్రాంతాన్ని పరిపాలిస్తారు. అప్పుడు ఆరవీటి వంశం వస్తుందన్నమాట. ఆరవీటి వంశం కంటే ముందే విజయనగర సామ్రాజ్యం మొత్తం కోర్ ఏరియా మొత్తం కూడా అంతమైపోయిందనమాట. సో అర్థమైందా ఎలా స్థాపించారు, ఎందుకు యుద్ధాలు జరిగాయి, ఇదంతా ఇది మొత్తం కూడా జస్ట్ మీకు ఒక ఇంట్రడక్షన్ అనమాట, బ్రీఫ్ ఇంట్రడక్షను. ఇందులో నుంచి కూడా చాలా ప్రశ్నలు అడుగుతారు. ఇందులో నుంచి కూడా మీకు విజయనగర సామ్రాజ్యానికి బహుమని కోటకు మధ్య యుద్ధాలు ఎందుకు జరిగాయి, ఎవరు స్థాపించారు, ఏ స్వామి యొక్క ఆశీస్సులు స్థాపించారు, ఏ నది ఒడ్డును స్థాపించారు, వాళ్ళ యొక్క రాజధాని ఏంటి, ఇవన్నీ అడుగుతారు, చూసుకోండి. ఓకేనా, ఇది మొత్తం ఇంట్రడక్షన్ అనమాట, విజయనగర సామ్రాజ్యానికి సంబంధించినటువంటి కంప్లీట్ ఇంట్రడక్షన్. ఇప్పుడు మనం చూద్దాం దీనికి సంబంధించి. అయితే మనం ఏం చెప్పుకున్నాము, విజయనగర సామ్రాజ్యం అనేది 1336 నుంచి 1646 వరకు ఉందన్నమాట. సో మొత్తం 16 రూలర్స్ ఫ్రమ్ ది 4 డైనస్టీస్. సో ప్రధానంగా మనకి 16 మంది రాజులు ఉంటారు. ప్రధానమైనటువంటి రాజులు మంది 4 వంశాల నుంచి. సో 4 వంశాల నుంచి 16 మంది రాజులు అయితే పరిపాలించారు అనమాట. ఏది విజయనగర సామ్రాజ్యాన్ని. ఏ వంశాలు పరిపాలించాయి, విజయనగర సామ్రాజ్యంలో ఏ వంశాలు పరిపాలించాయి? సో మొట్టమొదటగా మనకి సంగమ డైనస్టీ, మనం చెప్పుకున్నాం కదా, విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించినటువంటి హరిహర్ రాయలు, బుక్కరాయలు సంగమ డైనస్టీకి సంబంధించిన వాళ్ళు. కాబట్టి ఫస్ట్ సంగమ డైనస్టీ అనమాట. వీళ్ళు 1336 నుంచి 1485 వరకు ఉన్నారనమాట. కాబట్టి మొట్టమొదటి వంశం ఏంటి, సంగమ వంశం. సంగమ వంశం అనమాట, సంగమ వంశం. సో నెక్స్ట్ వచ్చేసి శాలువా డైనస్టీ. వీళ్ళు 1485 నుంచి 1505 వరకు, తక్కువ కాలం అంటారు. సాలువా వంశం, సాలువా వంశము. తర్వాత వచ్చేసి తులువా వంశం 1505 నుంచి 1570 వరకు, 65 ఇయర్స్. ఇందులోనే మనకి శ్రీకృష్ణదేవరాయలు ఉంటారు. తులువా వంశం. తర్వాత ఆరవీడు డైనస్టీ అనమాట. సో వీళ్ళు చివరిగా వచ్చారు, తల్లికోట యుద్ధం తర్వాత వస్తారనమాట. వీళ్ళు 1570 నుంచి 1650 వరకు ఉంటారు ఆల్మోస్ట్. వీళ్ళ కాలంలోనే యూరోపియన్స్ వస్తారు మన ఆంధ్ర ప్రాంతానికి అంతా. తమిళనాడుని మద్రాసు ఉంది కదా, మద్రాసు నగరాన్ని బ్రిటిష్ వాళ్ళకి అమ్మింది కూడా ఆరవీటి రాజు అనమాట, వెంకటపతిరాయ 3. సో అర్థమైన 4వ వంశం వచ్చేసి ఆరవీటి వంశం అనమాట. ఇలా 4 వంశాలు, ఈ 4 వంశాలు విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించాయన్నమాట. మొట్టమొదటి వంశం వచ్చేసి సంగమ డైనస్టీ, నెక్స్ట్ వచ్చేసి సాలువా డైనస్టీ, థర్డ్ వన్ వచ్చేసి తులువా డైనస్టీ, తర్వాత మనకి 4th వన్ వచ్చేసి ఆరవీడు డైనస్టీ అనమాట. హరిహర్ రాయలు, బుక్కరాయలు స్థాపించినటువంటి, మనకి ఎవరెవరు స్థాపించారు, హరిహర్ రాయలు అలానే బుక్కరాయలు. సో వీళ్ళిద్దరు స్థాపకులు, ఇద్దరు కూడా సంగమ డైనస్టీకి సంబంధించిన వాళ్ళు. తులువా వంశంలోనే గొప్పవాడు శ్రీకృష్ణదేవరాయలు. ఈయన అందరికంటే కూడా గ్రేట్ రూలర్ అనమాట, గ్రేటెస్ట్ రూలర్. సో మొత్తం విజయనగర సామ్రాజ్యంలోనే కాకుండా దక్షిణ భారతదేశ చరిత్రలోనే అత్యంత గొప్ప రాజు ఎవరంటే శ్రీకృష్ణదేవరాయలు వచ్చేసి దక్షిణ భారతదేశంలోనే అత్యంత గొప్ప రాజు అనమాట. సో అర్థమైందా? కాబట్టి ఇలా విజయనగర సామ్రాజ్యాన్ని 1336లో స్థాపించి 1650 వరకు ఆల్మోస్ట్, సో 1650 వరకు పరిపాలించారనమాట విజయనగర సామ్రాజ్యం. 4 వంశాలు. ఓకేనా, ఇప్పుడు మనం ఒక్కో వంశం తీసుకొని క్లారిటీగా అందరూ ఎటువంటి పాలకులు ఉన్నారు, వాళ్ళ కాలంలో జరిగిన సంఘటనలు ఏమన్నాయో ఇండియన్ హిస్టరీ కాంటెక్స్ట్లో, సో భారతదేశ చరిత్ర యొక్క కాంటెక్స్ట్లో మనం చెప్పుకుందాం. మీకు విజయనగర సామ్రాజ్యానికి సంబంధించి స్టేట్ హిస్టరీ అనమాట. మీకు ఆంధ్ర హిస్టరీ వీటిల్లో అయితే చాలా డీప్గా వస్తుంది, చాలా ఫ్యాక్ట్స్ వస్తాయి. ఇండియన్ హిస్టరీ ప్రకారం మనకి కొన్ని ఫ్యాక్ట్స్, కాన్సెప్ట్స్ చాలా ఇంపార్టెంట్ అనమాట. అవే ఎగ్జామినేషన్ ప్రకారం అడుగుతారు, అవేంటో చూద్దాం. ఓకేనా, ఇంతవరకు